దేవుని వాక్యాన్ని విందాము. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 5వ వచనము. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలను బట్టి కీర్తనాకారుడు సెలవిచ్చుచున్న మాటను మనం చదువుకున్నాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. ఏది ఉపకారం అంట? నీతిమంతులు కొట్టుట ఉపకారము. కొట్టడం అంటే ఏంటి? కొట్టడం అంటే ఏ కర్ర తీసుకోనో కొట్టడం కాదు, మాటలతో చెప్పటం. కొట్టడం అంటే ఏంటి? మాటతో చెప్పటం. కొంతమంది అంటారు కదా, వీళ్ళ మాట కొట్టినట్టే ఉంటుందండి. ఏమంటారు? అదే అన్నాడు, నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం. అలాంటి వారు కొట్టుట, అలాంటి వారు చెప్పే మాటలు మీకేం చేస్తుందంట? అపకారం చెయ్యవయ్యి. ఏం చేస్తాయి? ఉపకారం చేస్తాయి. ఇంకేమంటున్నాడంటే, వారు నన్ను గద్దించుట నాకు, ఇంకా చాలా గొప్ప మాట ఇది. వారు గద్దించటం. ఎవరు గద్దించుట? నీతిమంతులు గద్దించుట నాకు ఏ అభిషేకం అంట? తైలాభిషేకము. దేవుని స్తోత్రం చేద్దాం. ఇంకేమన్నాడంటే, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. ఇక అట్టి వాటిని నేను త్రోసివేయను, తోలనాడను, అది నాకు దూరం అవ్వాలి అని కీర్తనాకారుడైన దావీదు చెప్తున్నాడు. అయితే ఈరోజు ఈ అభిషేకము ఏమిటి? ఏ అభిషేకము? తైలాభిషేకము అన్నాడు. ఏ అభిషేకము? నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ఎట్టి అభిషేకము? తైలాభిషేకము. లేదా వారు నన్ను గద్దించే ఆ తైలాభిషేకాన్ని నేను త్రోసివేయకుందునుగాక. ఎవరు గద్దించేది? నీతిమంతులు. ఎవరు? అసలు నీతిమంతులు అంటే ఎవరో? నీతిమంతులు అంటే ఎవరో చూడండి. దేవుని వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. ఇరవై అధ్యాయము. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని. ఎవరు నీతిమంతుడు అంటే ఇక్కడ? హేబేలు నీతిమంతుడు. ఎలాగ నీతిమంతుడయ్యాడు హేబేలు? ఎలాగ నీతిమంతుడయ్యాడు? శ్రేష్టమైన అర్పణ అందించటం ద్వారా, శ్రేష్టమైన అర్పణను దేవునికి ఇవ్వడం ద్వారా ఇక్కడ హేబేలు ఏమయ్యాడంట? నీతిమంతుడు. అబ్రహాము నీతిమంతుడు అంటారు. ఎందుకని? అతడు దేవుని నమ్మాడు గనక. అతడు దేవుణ్ణి నమ్మాడు గనక అతడు నీతిమంతుడు. ఇక్కడ హేబేలు చాలా విలువైన శ్రేష్టమైన అర్పణను అందించాడు గనక అతడు నీతిమంతుడు. ఇంకో మాట కూడా అంటున్నారు, దేవాలయమునకు మధ్య మీరు చంపిన బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడుకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి. ఇంకొక నీతిమంతుడిని చెబుతున్నాడు, అతడు రక్తం చిందించబడింది. ఎవరతను? జకర్యా. ఎవరంట? జకర్యా. ఈ ఇద్దరిని చూసాం. మొదటిది ఎవరో? అబ్రహాము. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మటాన్ని బట్టి అతనికి నీతి వచ్చింది. రెండోది శ్రేష్టమైన అర్పణ అందించిన హేబేలును కూడా ఏమన్నాడంటే దేవుడు నీతిమంతుడు.
ఇంకా మూడవదిగా చూస్తే జకర్యా. ఎవరు ఈ జకర్యా? బరకియా కుమారుడు. మరి జకర్యా చేసే పనేమిటి? చూడండి, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము ఆ బరకియా కుమారుడు గురించి రాయబడిన మాటలు. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం నుండి 7వ అధ్యాయము నేను చదువుతాను 8వ వచనం నుండి. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణావాత్యములు కనబరుచుకొనుడి, విధవరాండును తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరుల ఎవరికి కీడు చేయ తలంచుకుడి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవర్తనల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందముల వలె కఠినపరుచుకుని కనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. దేవుని స్తోత్రం. ఎవరి జకర్యా అంటే ఇతడు ఒక దైవజనుడు, ఒక ప్రవక్త. అయితే అతను చేసిన పని ఏమిటి అంటే, దేవుడు ఏదైతే తనకు చెప్పాడో, దేవుడు ఏదైతే ప్రజలకు చెప్పమన్నాడో దానిని చెప్పేవాడు. అది ప్రజలకు ఎలాగ ఉండేది అంటే చాలా బాధ కలిగించేదిగా ఉండేది. ఏమని చెప్తున్నాడు? పైనుండి చూస్తే, సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి, ఒకరి యందు ఒకరు కరుణావాత్సల్యతలో కనబరుచుకోండి, విధవరాండ్రును తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి, ఎవరికి కీడు చేయొద్దో. ఒకవేళ మీరు కనుక అలాగా చేయకుండా ఉన్నారనుకో, మీ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఇది చెప్పేపాటికి ఆ పనులు చేసేవారికి అందరికీ కోపం వచ్చేసింది. ఈయన్ని అక్కడే చంపేశారంట. అందుకే దాడు చదివా మత్తయి వార్తలో, బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య ఆయన ఏమైపోయాడు? రక్తము చిందించబడ్డాడు, చంపబడ్డాడు. మరి ఇక్కడ ఎవరు నీతిమంతులు? మూడోది అంటే దైవ సేవకుడు. ఎవరు? దైవ సేవకుడు. అందుకే అన్నాడు, నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం. వారు గద్దించుట, వారు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఏం చేస్తుందంట? ఉపకారము. దైవజనులైనటువంటి వారు చెప్పేది, గద్దించేది మీకు మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. అది మీకు ఉపకారమే కానీ అపకారము కాదు. కానీ ఈ మాటలన్నీ చెప్తే ఆ ప్రజలు విన్నారా? వినకుండా ఏం చేశారంటే ఆ దైవజనుణ్ణి చంపేశారు. అయితే ఈరోజు వాక్యం అంటుంది, వారు చెప్పు మాటలు నాకు తైలాభిషేకము. దేవుని స్తోత్రం. అసలు అభిషేకము అంటే అర్థం ఏంటంటే, ఒక పని విషయమై ప్రత్యేకించటం, లేదా పరిశుద్ధపరచటం, ప్రతిష్ఠించటం, దానిని ఏమంటారంటే అభిషేకము అంటారు. ఏంటి? అభిషేకము అంటే అర్థం అదే. ఒక పని కోసము నిన్ను ప్రత్యేకపరిచారు, లేదా నిన్ను ప్రతిష్ఠించారు, లేదా నిన్ను పరిశుద్ధపరిచారు అనుకో, దానిని అభిషేకము అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. అయితే అభిషేకాలు 5 రకాలు ఉన్నాయి. 5 రకాల అభిషేకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ రాయబడిన ఏ అభిషేకము అంటే తైలాభిషేకము. ఏ అభిషేకం అది? తైలాభిషేకం. అంటే తైలము ద్వారా మిమ్మలను అభిషేకించడం అంటే ప్రత్యేక పరచటం, లేదా ప్రతిష్ఠించటం. మరి ఆనాడు యాకోబు ప్రయాణమై తన మామ అయిన లాబాను యొద్దకు వెళ్తున్నాడు. తండ్రి దగ్గర నుండి అన్యాయంగా, అక్రమంగా అన్నను, తండ్రిని మోసం చేసి వరాలను పొందేసుకొని
ప్రాణభయం చేత వెళ్ళిపోతున్నాడు. బెర్షెబ అరణ్యంలోనికి వచ్చాడు. ఆ అరణ్యంలోనికి వచ్చిన తర్వాత చీకటి పడితే పడుకున్నాడు. చాలామంది తల కింద ఎత్తు లేకపోతే పడుకోలేరు. ఇతను కూడా మరి తల కింద ఎత్తు పెట్టుకున్న అలవాటు ఉందేమో. ఏం చేశాడంటే అక్కడ ఉన్న ఒక రాయిని తీసుకొని తల కింద పెట్టుకొని పడుకున్నాడు. పడుకుంటే ఒక కల కంటున్నాడు. ఒక కళ అతనికి కనబడుతుంది. ఏంటి ఆ కళ అంటే ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడిందంట. ఏమైబడింది? ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడింది. అయితే ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఏం చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? అసలు దిగుచూ ఎక్కుచూ ఉన్నారు అనాలి. అంటే దేవదూతలు పైన ఉంటారని కదా, పైనుండి దిగి ఎక్కుచున్నారని అర్థం. కానీ ఇక్కడ ఏమని రాశాడంటే అక్కడ వాళ్ళు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట. అంటే ఆల్రెడీ దేవదూతలు ఎక్కడున్నారు? కిందే ఉన్నారు, భూమి మీద. ఎక్కుతూ అంటే కింద ఉంటే ఎక్కుతావా, పైన ఉంటే ఎక్కుతావు అంటావా? కింద ఉంటే ఎక్కుతున్నాం అంటాం, పైన ఉంటే దిగుతున్నాం అంటాం. కనుక ఈ దేవదూతలు అలాగా ఎక్కుచూ దిగుచూ ఉన్నదాన్నే చూస్తున్నాడు. అంటే ఇవన్నీ కలగా చూస్తున్నాడు యాకోబు. అసలు ఎందుకని దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు? ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే దేవుని దగ్గర మనం చేసే ఈ విజ్ఞాపనలను, ఈ ప్రార్థనలను, ఈ యాచనలను, మన కన్నీటిని వారు తీసుకొని వెళ్తూ ఉంటారు. మరలా దానికి సమాధానము జవాబును తీసుకొని వస్తూ ఉంటారు. వారు చేసే పని అది. కనుకనే అతడు నిద్ర మేలుకొని లేచి, కలగని నిద్ర మేలుకొని లేచి అంటాడు, అయ్యో ఇది సామాన్యమైన ప్రాంతం కాదు, ఇది దేవుడు నివసించే ప్రదేశం. అందుకని నాకు దేవదూతలు కనబడ్డారు. కనుక ఇది దేవుని మందిరం అవ్వాలి. ఏమన్నాడు? ఇది దేవుని మందిరం అవ్వాలి అని ఆ ప్రాంతంలో ఆ తలగడగా చేసుకున్న రాయి మీద నూనె పోసి తైలం పోసి ప్రతిష్ఠించాడంట. అంటే ఈ ప్రాంతము ప్రతిష్ఠించబడినది, ప్రత్యేకించబడిన ప్రాంతము, ఇది పరిశుద్ధమైన ప్రాంతము అని ఆ రాయి మీద నూనె పోసి ప్రతిష్ఠించినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఎక్కడైతే యాకోబు దాన్ని ప్రతిష్ఠించాడో, ప్రత్యేకించాడో, పరిశుద్ధపరిచాడో ఆ ప్రాంతములోనే యెరూషలేము మందిరం కట్టబడింది. దేవుని స్తోత్రం. కనుక ఈరోజు ఈ అభిషేకము అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడుట, ప్రతిష్ఠించబడుట లేదా పరిశుద్ధ పరచబడుట. మరి అభిషేకాలు ఎవరికి చేశారు? రాజులకు అభిషేకాలు ఉన్నాయి, యాజకులకు అభిషేకాలు ఉన్నాయి, అలాగే మందిరానికి అభిషేకము ఉంది, అలాగే మందిరములోని ఉపకరణాలకి అభిషేకము ఉంది, అలాగే నూతన గృహాలకు అభిషేకము ఉంది. ఎందుకని? ఇది దేవుని కోసము, దేవుని పని కోసం ఇది వాడబడాలి. ఈ గృహములో ఎప్పుడు దేవుని ప్రార్థనలో జరగాలి అని ప్రతిష్ఠ చేస్తూ ఉంటాం. అలాగే మరి మన అందరికి కూడా అభిషేకము ఉండాలా వద్దా? ఎందుకు ఉండాలి? మనందరము కూడా దేవుని చేతిలో వాడబడే పాత్రలము కనుక, పనిముట్టులము కనుక మనకు కూడా ఏముండాలి? అభిషేకము ఉండాలి. పరిశుద్ధ గ్రంథమును పట్టే మనము మరి ధ్యానించినట్లయితే మనందరము కూడా ఎవరిని దేవుని వాక్యము సెలవిస్తుంది? మనందరం కూడా ఎవరమో చూడండి. దేవుని వాక్యం చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను
ప్రచురము చేయబడు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని స్తోత్రం. మనందరం ఏమై ఉన్నామంట? రాజులైన యాజక సమూహము. మనందరం రాజులము లేదా యాజకులము, దేవుని యొక్క పరిశుద్ధ జనము, ఆయన ప్రజలము. కనుక మనకు కూడా ఏముండాలి? ఇప్పుడు రాజులకు అభిషేకం ఉంది కదా, యాజకులకు అభిషేకం ఉంది కదా. ఇప్పుడు మనందరిని కూడా ఏమన్నాడు? మీరందరూ రాజులే, మీరందరూ యాజకులే, మీరందరూ దేవుని సొత్తైన ప్రజలే. కనుక అందరికీ కూడా ఇప్పుడు ఏం కావాలి? అభిషేకము కావాలి. అయితే ఈ అభిషేకం యొక్క విశిష్టత ఏంటి? దాని యొక్క లాభం ఏంటి? అభిషేకించబడటం వల్ల ఉపయోగం ఏమిటి? దేవుని వాక్యములో మరి నిర్గమాకాండంలో నేను అవన్నీ చదివించను, కానీ నిర్గమాకాండంలో చూసినట్లయితే దేవుడు ప్రతి దానికి అభిషేకం చేయించాడు. యాజకులు చేయించాడు, మందిరాన్ని చేయించాడు, మందిరములోని ఉపకరణములు కూడా దేవుడు చేయించాడు. కనుక మందిరములో ఉన్న ప్రతిదానికి ఏం కావాలంటే అభిషేకం. ఎందుకు? దేవుడు వాడుకోవాలి కనుక. ఈరోజు దేవుడు వాడుకోవాలని కోరుకున్నామా, వాడుకోకూడదని కోరుకుంటామా మనం? అయ్యా నన్ను వాడుకో ప్రభా. పాట పడతాడు, నీ చేతిలో రొట్టెనే నేనై, నేను వాడబడాలి ప్రభా, ఒక రొట్టెగా వాడబడాలి. లేదా నీ చేతిలో ఒక పాత్రగా, పనిముట్టుగా నేను వాడబడాలి. ఆయన వాడుకోవాలి అంటే నువ్వు ప్రత్యేకించబడాలి. ఆయన వాడుకోవాలంటే అది ప్రతిష్ఠ చేయబడిందై ఉండాలి, లేదా అది పరిశుద్ధపరచబడిందై ఉండాలి. మరి ఇవన్నీ ఎలాగొస్తాయి అంటే అభిషేకము ద్వారా వస్తాయి. ఇవన్నీ ఎలా వస్తాయి? అభిషేకము ద్వారా, తైలము పోసి అభిషేకించబడటం ద్వారా ఇవన్నీ వస్తాయి. ఎలాగని మనం చెప్పగలము అంటే దేవుని వాక్యమే మనకు ఆధారం, పరిశుద్ధ గ్రంథమే మనకు ఆధారం. ఎవరో ఇంకొకరు వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, అవన్నీ మనకు అనవసరం. పరిశుద్ధ గ్రంథములో చేయబడిందా లేదా, పరిశుద్ధ గ్రంథములో దేవుడు తెలిపాడా లేదా అన్నదే మనకి ముఖ్యమైనదే ఉంది. ఈరోజు చాలామంది దేవుని వాక్యము కన్నా మనుషులు చెప్పే వాటికి విలువిస్తున్నారు. వాక్యానికి విలువ ఇవ్వట్లేదు. ఈరోజు దేవుని మాటకు విలువ ఇవ్వండి. దేవుని వాక్యములో ఉంటే అది చేద్దాం, లేదనుకో వద్దు. అది ఒక విశ్వాసి లేదా ఒక నిజమైన క్రైస్తవుడు చేయవలసిన పని. ఫలానా ఆయన ఇలా చెప్పాడండి, అది నీకు వింటాకు బాగుంది, చేత్తాకు బాగుంది కనుక చేసేస్తారు చాలామంది. కానీ పరిశుద్ధ గ్రంథం అలా చెప్పలేదు. ఇక్కడ ఏది రాయబడిందో దాని ప్రకారం మనం అనుసరించాలి, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అయితే వాక్యములో ఈ అభిషేకం వలన కలిగే ఉపయోగాలు చాలా ఉన్నాయి. చాలామంది ఏది ఊరికినే చేయరు, దానివల్ల ఏంటి లాభము అని అడుగుతారు. ఏ పని చెప్పినా దానివల్ల లాభం ఏంటి, కానీ కొన్నిటికి వీటిని అడగరు, చేసేస్తారు. ఫలానా ఆవిడొచ్చి అమ్మా ఫలానా రోజు నువ్వు ఆ పని చేయకూడదు అన్నామంటే చేయరు. ఎందుకు ఏమిటంటే దానికి సమాధానం ఉండదు. లాభం ఏంటి నష్టం ఏంటన్నా సమాధానం ఉండదు. వాళ్ళు ఏదో చెప్పారు చెయ్యం, కానీ దేవుడు చేయమన్నది మటుకు మనం చెయ్యం. దేవుడు ఫలాని చెయ్యండి మీరు అన్నాడంటే అది చేయట్లేదు. అయితే ఈరోజు అభిషేకం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి, ఏం ఉపయోగం, దీనివల్ల మనకు కలిగే లాభం ఏంటి అనే విషయాలను ఈరోజు మరి కొన్నిటిని మనం ధ్యానం చేద్దాం. మరి మొదటే చెప్పాను,
ఎవరు అభిషేకించబడ్డారు? రాజులు. మొట్టమొదటగా అభిషేకించబడింది ఎవరంటే రాజులు, యాజకులు. తర్వాత మందిరములోని ఉపకరణాలు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని చేతిలో వాడబడే ప్రతీది కూడా అభిషేకించబడాలి. అంటే ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. అభిషేకం అంటే అర్థం అదే, ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. ఇప్పుడు నేను అభిషేకించబడ్డాను అనుకో, నేను ఎలాగ ఉండాలి? ఒక ప్రత్యేకత కనబరచాలి, ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఇటువరకు వాటి జీవితాన్ని మరలా కనబరిస్తే దానివల్ల ఉపయోగము లేదు. నువ్వు ప్రత్యేకించబడ్డావంటే నీకు కూడా ఒక ప్రత్యేకత. ఇందాక చెప్పి 5 అభిషేకాలు ఉన్నాయి. దాంట్లో ఒక నీటి ద్వారా అభిషేకం కూడా ఉంది. దాన్ని ఏమన్నా అంటే బాప్తిస్మం. అది కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. నువ్వు బాప్తిస్మం పొందకముందు ఎలాగున్నావో, పొందిన తర్వాత ఎలాగున్నావో అదొక ప్రత్యేకత ఉండాలి. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం ఒకటి ఉంది, అగ్ని అభిషేకం ఉంది. ఇలాగా ఈ అభిషేకాలను, వరాభిషేకం ఉంది. ఏంటిది అంటే వరాలు, దానికో ప్రత్యేకత ఉంటుంది. కనుక ఇవన్నీ ఒక ప్రత్యేకతను కనబరిచేవి. అభిషేకం అంటే అర్థం అదే, ఒక ప్రత్యేకతను కనబరచటం. కనుక ఈ అభిషేకం వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటి, లాభం ఏమిటో ఒక 7 విషయాలు. ఒక వ్యక్తి, ఎవరిని కాదు, ఒక వ్యక్తి. మనం చదువుకున్నాం కదా కీర్తనాకారుడైన దావీదు. మరి దావీదు అభిషేకించబడ్డాడు. ఎవరు అభిషేకించారు దావీదుని? ఎవరు అభిషేకించారు? సమూయేలు అభిషేకించాడు. మరి అభిషేకించబడిన తరువాత దావీదు జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి, ఆయనకి కలిగిన ఉపయోగం ఏంటి, ఆ లాభం ఏంటి అభిషేకం వల్ల, ఆ విషయాలను ఈరోజు మనం విందాం. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆఖరు మాట మనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనముల ఆఖరి మాట, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగచేయును. దేవుని స్తోత్రం. ఎవరికి అధిక బలం వస్తుందంట? ఎవరినైతే దేవుడు అభిషేకిస్తున్నాడో వారికి ఏమొస్తుందంట? అధిక బలము. అధిక బలము. ఈరోజు బలహీన స్థితిలో నువ్వు ఉన్నావేమో, అనారోగ్యంతో నువ్వు ఉన్నావేమో. దేవుడు అన్నాడు, ఎవరినైతే దేవుడు అభిషేకిస్తున్నాడో, ఎవరి మీదైతే అభిషేకం అయితే ఉంటుందో వారికి ఎలాంటి బలం ఉంటుందంటే అధిక బలం ఉంటుందంట. ఎలాంటి బలం? అధిక బలం. 1 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివినట్లయితే, సమూయేలు తైలపు కొమ్ము తీసుకు వాని సహోదరులు ఎదుట వాడిని అభిషేకించెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఎప్పుడు అభిషేకించబడ్డాడు దావీదు అంటే ఈ 16వ అధ్యాయము 13వ వచనంలో. మరి దావీదు మీదకి అధిక బలము ఎలాగొచ్చింది అంటే మీరు ఆ 17వ అధ్యాయం చదివితే గొల్యాతును చంపే సందర్భం కనపడుద్ది. మరి గొల్యాతు ఎలాంటి వాడు? 6 మూరల జానడంట. అతని ఎత్తు ఎంత అంటే 10 అడుగులు ఎత్తున్న మనిషి, చాలా బహు బలమైన వ్యక్తి. ఎంత ఎత్తుకు తగ్గట్టుగా అతడు బలం కలిగి ఉన్నాడు. అతను చూస్తేనే చాలామంది దడిచిపోయి వణికిపోతున్నారు. కానీ దావీదు చిన్నవాడు, పెద్ద ఎత్తు కూడా ఉండడు, 5 అడుగులే ఉంటాడంట దావీదు. అంటే బైబిల్ పండితులు చెప్పిన మాటను బట్టి
ఈ 5 అడుగులు ఎత్తు కలిగిన దావీదు 10 అడుగులు ఎత్తున్న గొలియాతును చంపడానికి వెళ్తున్నాడు. ఇంత బలం ఎక్కడది ఇతనికి అంటే అభిషేకమును బట్టి వచ్చిందంట. దేవుని స్తోత్రం. అందుకే వాక్యం అంటుంది, తాను అభిషేకించిన వానికి అధిక బలమును కలగజేస్తాడు. అభిషేకించబడడం అంటే ఏదో నూనె పోసేస్తే బలం వచ్చేద్దానో, లేకపోతే ఇంకోటి చేస్తే బలం వచ్చేద్దానో కాదు. అభిషేకం అంటే దాని అర్థమును జ్ఞాపకం చేసుకోండి. చాలామంది అక్షరాన్నే గ్రహిస్తున్నారు కానీ అర్థాన్ని గ్రహించట్లేదు. అభిషేకం అంటే అర్థమేమన్నా ప్రత్యేకించబడటం. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఉంటావో, ఎప్పుడైతే దేవునికి నువ్వు ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తిగా ఉంటావో, అప్పుడు దేవుడు నీలోనికి అధిక బలాన్ని పంపిస్తాడు. దేవుని స్తోత్రం. అంతేగాని తైలం నెత్తిమే పోయింగానే నీకు బలం వచ్చేద్ది ఏనుగంత బలం అనుకుంటే పొరపడుతున్నావు. అది ఏంటంటే మీకు సాదృశ్యంగా కనబడుటకు చేసే పని. దానిలో దాగి ఉన్న అర్థం ఏమిటి అంటే నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ 100కి 99% బాప్తిసం పొందిన వాళ్ళే. మరి ఏది నీ ప్రత్యేకత ఏది? ప్రభు వాక్యం అంటుంది, మీరు లోకమునకు వేరే జీవించండి. లోకముతో సంఘము కూడా ఏకమాయును ఏమి చేతును అని భక్తుడు బాధపడుచు పాడుతూ ఉంటాడు. ఈరోజు సంఘము కూడా ఏమైందంటే లోకంతో కలిసిపోయింది, లోకంతో ఏకమైపోయింది. నీకు బాప్తిసం ఇచ్చి నీళ్ళ ద్వారా నిన్ను అభిషేకించి నీకు ఒక ప్రత్యేకతను కలగజేస్తే ఈరోజు ఆ ప్రత్యేకత అంతా వదిలేసాం మనం. ఇటువరకు ఉన్నదట్టుగా నువ్వు ఉండకూడదనే కదా బాప్తిసం అనేది ఇచ్చింది. పాత జీవితముని సమాధి చేయబడాలనే కదా బాప్తిసం ఇచ్చింది. మరి ఏది ఆ ప్రత్యేకత? ఎవరైతే అలాగ ఉంటారో వారికి ఎలాంటి బలం వస్తుందంటే అధిక బలము. అధిక బలము ఏదో నూనె పోసేయంగానే అధిక బలం వస్తుందని కాదు. ఎవరైతే అలాంటి ప్రత్యేకమైన స్థితి కలిగి ఉంటారో వారికి అధిక బలం ఉంటుంది. దేవుని స్తోత్రం. భక్తులు అంటారు శరీరము బలహీనము కానీ ఆత్మ, వారి ఆత్మ అంతా బలంగా ఉంటారు. కృంగిపోరు, దిగాలు పడిపోరు, నీరస పడిపోరు. ఎందుకంటే ఆటి అభిషేకమును బట్టి, వారికి ఉన్న ప్రత్యేకమైన స్థితిని బట్టి, వారికి ఉన్న ప్రత్యేకమైన విధానాన్ని బట్టి వారు ఎలాగుంటారంటే బలంగా ఉంటారు, అధిక బలంగా ఉంటారు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు బలహీన పడిపోతున్నావు, నీరస పడిపోతున్నావు, అధైర్య పడిపోతున్నావు అంటే మరి నీలో ఏమి లేదంటే అభిషేకమునకు సంబంధించిన శక్తి లేదు. నువ్వు కలిసిపోయావేమో లోకంతో, ఆ బలాన్ని నువ్వు పోగొట్టుకొని ఉంటావు. కానీ దావీదు అన్నాడు, సున్నత లేని ఫిలిష్తీయుడు ఏ పార్టీ వాడు? దేవుని ఎదుటే తల ఎగరేస్తాడు, వాడు తల తీసేస్తానన్నాడు. నీ మాంసమును ఆకాశ పక్షులకు ఆహారంగా పడేస్తానన్నాడు. నీతో పాటు నీ వెనకాల ఉన్న సైన్యమును కూడా అలాగే చేస్తానన్నాడు దావీదు. అంత బలము, అంత శక్తి, అలాంటి మాటలు ఎక్కడి నుండి వచ్చినాయి దావీదుకి? తనకున్న ప్రత్యేకమైన స్థితి, తనకున్న ప్రత్యేకమైన పద్ధతి, తను అలవరుచుకున్న తీరు. చాలాసార్లు విన్నాం దావీదు గారి గురించి, గొర్రెలు కాస్తాడు. దావీదు గొర్రెలు కాస్తూ అంట గొర్రెలన్నిటిని తోలుకెళ్ళి గొర్రెల చుట్టూ గిరిగీసేవాడంట. అవి అక్కడేం వెయ్యాలి, గీత దాటి లేక. ఇతడేం చేసేవాడు? చక్కగా వెళ్ళి కీర్తనలు రాసేవాడంట. ఏం చేసేవాడు? మరి ఇన్ని కీర్తనలు అంటే పాటలు, ఎన్ని పాటలు ఉన్నాయి? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఏమన్నాడు? యెహోవా నా బలమా. నీ మార్గము యథార్థంగా ఉంటే
దేవుడు బలము నీలో ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టు. నీ మార్గము యథార్థంగా ఉండాలి, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, దేవుడు బలమే ఉంటుంది నీలో. అలా చంపగలిగాడు దావీదు గొలియాతుని. తన బలాన్ని బట్టి కాదు చంపింది, తను ఉన్న జీవితాన్ని బట్టి, తన యథార్థతను బట్టి, దేవుడు బలాన్ని బట్టి ఆ గొలియాతును చంపగలిగాడు. అంత బలము రావడానికి కారణం అభిషేకము. అభిషేకం అంటే అర్థం ఏంటి? ప్రత్యేకంగా జీవించటం, పరిశుద్ధంగా బ్రతకటం. కనుక మొదటిది అభిషేకము వలన ఏమొస్తుందంటే అధిక బలం. రెండోది ఆత్మ నింపుదల. అభిషేకము ద్వారా ఏం చేయబడతారంటే దేవుని ఆత్మ చేత నింపబడతారు. దేవుని ఎప్పుడు? ప్రత్యేకంగా ఉన్నప్పుడు. అభిషేకం అంటే మీరు ఇంకా నూనె పోసేది, నెత్తి మీద పోసేది, అదే ఆలోచనలు ఉండకండి. ప్రత్యేకంగా ఉన్నప్పుడు, ప్రతిష్ఠ చేయబడినప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు నీవు కూడా దేవుని ఆత్మచేత నింపబడతావు. దేవుని స్తోత్రం. మరి అభిషేకం అనేది అందరికీ అవసరమే. క్రైస్తవులు లేదు, అన్యులు లేదు, అందరికీ. ఎందుకని? నాడు 120 మంది మేడగదిలో ఎలుగెత్తి ప్రత్యేకంగా ప్రార్థన చేశారు వాళ్ళు. అవునా కదా? ప్రత్యేకంగా ఉన్నారా లేదా? 120 మంది మేడగదిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకము కలిగింది వాళ్ళకి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. ఆ ఆత్మశక్తి బలము చేత వారు మాట్లాడగలిగినట్లుగా దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే ఇతను కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డాడు దావీదు. అదే చదివేందాడ, మరలా చదువుదాం. 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి ఎప్పుడు వచ్చిందంట? దేవుని ఆత్మ ఎప్పుడైతే సమూయేలు ఆ తైలపు కొమ్ముని తీసుకొని ఆయన మీద పోసాడో అప్పుడు నుండి ఇక నువ్వు ప్రత్యేకమని ఎప్పుడైతే ప్రతిష్ఠించేశాడో దేవునికి, ఎప్పుడైతే పరిశుద్ధపరిచాడో అప్పుడు నుండి దేవుడి ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చిందంట. రోజు ఇన్నాళ్ళు బట్టి మనం ఉన్నాం, దేవుని ఆత్మను పొందుకున్నామా? ఎందుకని పొందుకోలేకపోతున్నా అంటే మనలో ప్రత్యేకమైన జీవితం లేదు. ఎప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. బాప్తిసం పొందినప్పుడు ఎలాగున్నామో, పొందకముందు ఎలాగున్నామో ఇప్పుడు అలాగే ఉంది మన జీవితం. ఒక ప్రత్యేకత లేదు. భక్తులు అన్నాడు క్రైస్తవుడు అంటే ప్రత్యేకము. చూసిన వాళ్ళు చెప్పాలి, వాడు క్రైస్తవుడు, దేవుని బిడ్డ. అది నీ జీవితాన్ని బట్టి కనబరచబడిద్ది. అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుకనే దావీదు మీదకి దేవుని ఆత్మ ఎలాగొచ్చిందంటే బలంగా వచ్చింది. ఏం చేశాడు? ఇప్పుడు సౌలులోకి దురాత్మ వస్తే దావీదు వెళ్ళి సితారా వాయించేవాడంట. ఏం వాయించాడు? అదే అధ్యాయం లాస్ట్ వచ్చిన ఆ మాటే ఉంటుంది. సితారా వాయిస్తే సౌలులో ఉన్న దురాత్మ, దెయ్యపు ఆత్మ పారిపోయేదంట. దేవుని ఆత్మ ముందు దెయ్యాలు నిలబడతాయా? నిలబడవు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉంటుందో దెయ్యపు ఆత్మ నీలో ఉండదో. ఎందుకని? నీ హృదయము దేవుని ఆలయము. ఆ ఆలయములో ఎవరో ఒకరికే స్థానం ఉంటుంది, అయితే దేవునికి లేదా దెయ్యానికి. కనుక దావీదులో దేవుని ఆత్మ ఉంది, సౌలులో దురాత్మ ఉంది. ఇప్పుడు ఈ దేవుని ఆత్మ చూసేపాటికి దురాత్మ ఏమైంది? దైవజనులను, భక్తులను, దేవుని ఆత్మ కలిగిన వారు చూస్తే కొంతమంది భయపడిపోతూ ఉంటారు. మాట్లాడాలన్నా భయమే, వాళ్ళ ఇంకా చూడాలన్నా భయమే. ఎందుకు భయము? వాళ్ళలో ఉన్న దేవుని ఆత్మను బట్టి. దేవుని ఆత్మను బట్టి. మరి ఎలా ఉంటుంది దేవుని ఆత్మ నీలో? నీలో ఎప్పుడు దురాత్మ ఉండదో అప్పుడు ఉంటుంది దేవుని ఆత్మ. రెండు కలిసి ఉండలేవు. దేవుడు వెలుగు, దెయ్యము చీకటి. వెలుగుకు చీకటికి పొత్తు. ఇప్పుడు వెలుతురు ఉంది, మళ్ళీ రాత్రి అయితే చీకటి ఉంటుంది. రెండు ఒకసారి ఉంటాయా? కుదరని పని అది.
జరిగిద్దా అసలు? అలాగే దేవుడు దెయ్యము నీలో నివసించడం జరగదు. దెయ్యము ఆత్మ కలిగిన వారు చేసే పనులు చెప్పాను. మూర్ఖత్వం ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. కనుక ఇవన్నీ దెయ్యపు ఆత్మ కలిగిన వారు చేసే పని. సౌలు అలాగా చేశాడు, ఒక మూర్ఖుడుగా ప్రవర్తించాడు సౌలు. ఎందుకంటే అతనిలో ఏముంది? ఏం చేసేవాడు? పాపం ఈ దావీదు వెళ్ళి అదికి దెయ్యం పడితే వదిలిస్తే మరలా ఈడేం చేసేవాడు అంటే ఈటు పట్టుకొని ఆయన్నే చంపటా చూశాడు. ఈడు మేలు చేస్తే మేలు చేసిన వాడిని చంపాలని చూసేవాడు. అది చేసే పని ఎవరంటే దెయ్యపు ఆత్మ కలిగిన వారు. కనుక దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడటానికి అభిషేకం అంటే ప్రత్యేకమైన జీవితం. అందరికీ కావాలి ఈ ప్రత్యేకమైన జీవితం. దైవజనుడే అంటే కుదరదు. ఇందాక చెప్పా కదా, మనం రాజులైన యాజక సమూహం, అందరూ యాజకులే దేవుని దృష్టిలో. మీకు అది తెలియట్లేదు. అందరూ రాజులే. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడని దేవుని వాక్యం ఉంది. మరి రాజుని బిడ్డలు రాజకుమారులు కుమార్తెలే కదా, మరి అభిషేకం కావాలా వద్దా? అంటే రాజుకు ఒక ప్రత్యేకత ఉంటుందా ఉండదా? ఉంటుందా? రాజుకి సామాన్య జనులతో సమానంగా ఉంటాడా? రాజు ప్రత్యేకంగా ఉంటాడా? ఆయన తిండి ప్రత్యేకం, ఆయన వస్త్రాలు ప్రత్యేకం, ఆయన కూర్చునే స్థలము ప్రత్యేకమైనదే. ఆయన సహవాసం చేసేవాళ్ళు కూడా అందరితో సహవాసం చేయడు, ప్రత్యేకమే. అది కావాలి. ఏది నీ ప్రత్యేకత? అది ఉంటే నీవు కూడా దేవుని ఆత్మతో నాడు 120 మంది అందరితో కలిసిపోయి చేయాల. ఒక ప్రత్యేకమైన ఒక ఇంట్లోనికి వచ్చేసి, ఒక గదిలోనికి వచ్చేసి చేశారు. కనుకనే దేవుడి ఆత్మ చేత వాళ్ళందరూ నింపబడ్డారు. ఈరోజు నీవు కూడా దేవుని ఆత్మతో నింపబడాలంటే నువ్వు కూడా ఒక ప్రత్యేకంగా చేయాలి ప్రార్థన. అందరితో కలిసిపోయి చేస్తే రాదు, ప్రత్యేకత కనబరచాలి దేవుని దగ్గర. అందుకే అంటున్నాను, ప్రార్థన చేస్తే ఎప్పుడు ప్రార్థన చేసేయాలి? తెల్లవారుజాము 3 గంటల నుండి 4 గంటల వరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే వచ్చి అంటాడు నీ దగ్గర. దేవుని స్తోత్ర. ఎవరు వచ్చి అంటారు? ఎప్పుడు? 3 గంటల నుండి 4 గంటలు ఆ మధ్యలో దేవుడు వస్తాడంట మన దగ్గరికి. ఆయన ఆలకిస్తాడు. బైబిల్ ఆధారం. యాకోబు యబ్బోకు రేవు యొద్ద ప్రార్థన చేస్తే దేవుడు రాలేదా? అయ్యా తెల్లారిపోతుంది, నన్ను వదలని అన్నాడు. అంటే 4 దాటిపోతుంది, నేను వెళ్ళిపోవాలి, ఇక నా సమయం ఇంతవరకే అన్నాడు. నువ్వు ఆశీర్వదిస్తేనే. కనుక ఆ సమయము దేవుడు ఉండే సమయం. 4 గంటల నుండి 5 గంటల వరకు దేవదూతలు సంచరించే సమయం. దేవుని స్తోత్ర. ఎవరు? ఇందాక చదువుకున్నాం కదా, యాకోబు ఏం చూశాడు? నిద్రపోతా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. వాళ్ళు చేసే పని ఇదే. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే విజ్ఞాపనలు చేస్తున్నారో అదంతా తీసుకెళ్తున్నారు దేవుడి దగ్గర, మరలా జవాబుని తీసుకొస్తున్నారు. మరి 5 కంటే 6 వరకు మన మానవ ప్రయత్నం, మనం చేసే ప్రార్థన అంతే, నామకార్థపు ప్రార్థన. ఇక తర్వాత అసలు లెక్కే లేదు. ఈరోజు ఎలాంటి ప్రార్థన మరి నువ్వు చేస్తున్నావు? ఓ ప్రత్యేకత ఉందా నీకు? అందుకే దేవుని ఆత్మను పొందలేకపోతున్నావు. ప్రత్యేకత లేదు, పరిశుద్ధత లేదు. మొదటిది అభిషేకం వల్ల అధిక బలము, రెండోది ఆత్మ నింపుదల కోసము, మూడోది చూడండి అదే కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అభిషేకం వల్ల మూడోది ఏం జరిగిద్దంట? నీ చెలికాండ్రంట కంటే హెచ్చగునట్లుగా, అంటే నిన్ను హెచ్చిస్తాడు. చెలికాండ్రు అంటే అర్థం ఏంటంటే స్నేహితులు లేదా రక్త సంబంధులు, నీ సహోదరులు లేదా నీ అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు,
మీ బంధువులు వాళ్ళందరికన్నా నిన్ను హెచ్చిస్తాడంట. ఎప్పుడు? నీవు గనక అభిషేకించబడితే, అంటే నీ జీవితం ఒక ప్రత్యేకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. దావీదు జీవితం అలాంటిదే, ప్రత్యేకమైన జీవితం దావీదుది. కనుక తన అన్నదమ్ముల కన్నా దావీదుని హెచ్చించాడు దేవుడు. ఎంతమంది అన్నదమ్ములు? 8 8 మంది. దావీదు ఆఖరివాడు, చిన్నవాడు, కడసారివాడు. సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి, అయ్యా దేవుడు నీ కుమారులను అభిషేకించమన్నాడు రాజుగా, పంపించు నీ కుమారులను అడిగాడు. ఎవరో? దావీదు తండ్రి. ఎవరో? దావీదు తండ్రి యెషయి. యెషయా కాదు, యెషయి. యెషయి తండ్రి ఎవడో? అమ్మో, ఇంకా అక్కడ వరకు అసలు దావీదు తండ్రే తెలియదు మనకి. ఇంక యెషయి తండ్రి ఎక్కడా? ఆయన తండ్రి ఎవడో? యెషయి తండ్రి ఓబేదేదేము. ఓబేదేదేము తండ్రి మీ అందరికీ తెలుసు. రూతు భర్త ఎవడు? రూతు భర్త బోయాజు. ఎవరో? బోయాజు ఒబేదేదేని కంటే, ఒబేదేదేము యెషయని కంటే, యెషయ దావీదుని కంటే. యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఆ వంశంలోనే పుట్టాడు. అందుకే అంటారు యేసు ప్రభుని దావీదు కుమారుడా అన్నారు. ఏమన్నారు? ఏ వంశంలో వచ్చాడు దేవుడు? దావీదు వంశంలోనే వచ్చాడు. యోధా గోత్రంలోంచి వచ్చాడు ఆయన. ఇక్కడ దావీదు కడసారివాడు, ఆఖరివాడు. అయితే పిలిచాడు, సమూయేలు పిలిచాడు. యెషయా దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నీ కుమారుని పిలువు, దేవుడు రాజుని చేస్తానంటున్నాడు, నేను అభిషేకించాలి. అయితే పెద్దోడిని పిలుతామని పెద్దోడిని పిలిచాడు. చక్కగా ఎత్తుగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు. సమూయేలు చూసి, ఇతడే రాజు అనుకుంటా, అభిషేకించిన ప్రభువా అన్నాడు. దేవుడు అన్నాడు, ఈడు కాదు, ఈయన పంపించి అన్నాడు. ఇంకోని పిలిచాడు. ఈడా అనుకుంటే ఈడు కాదు. 7 పిలిస్తే 7 కాదన్నాడు దేవుడు. సమూయేలు అన్నాడు, అయ్యా నీకు ఎంతమందే పిల్లలా, ఇంకెవడన్నా ఉన్నారా అన్నాడు. ఉన్నాడండి ఆఖరుడు. ఎందుకు ఆడే గొర్రెలు కాసుకుంటున్నాడు, ఆడెందుకంటే వీళ్ళు ఉందారుగా అంటే, కాదు కాదు ఆడిని పిలువు అన్నాడు. దావీదుని పిలిస్తే దేవుడు అనేది ఇతడే. ఎందుకని? అతడి జీవితం ప్రత్యేకమైనది, అతడు పరిశుద్ధంగా జీవించేవాడు. ఇతడే అభిషేకించాడు దేవుడు. దావీదుని ఎక్కడ కూర్చోబెట్టాడు? తీసుకెళ్ళి రాజుగా చేశాడు. దేవుని స్తోత్రం. నీ చెలికాండ్రందరికంటే నిన్ను హెచ్చిస్తానన్నాడు. అలాగే తన అన్నదమ్ములందరికన్నా ఎక్కడ ఉంచాడు? పైన. ఇక లెక్కలేరు. అన్నదమ్ములు చేసే పని ఏంటి? రాజు దగ్గర భటులు, సైనికులే ఆ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు 7. కానీ ఆఖరోడని, ఆయన ఎందుకు పనికిరాడని, వీడు చదువుకోలేదని వాడిని తీసుకెళ్ళి గొర్రెల దగ్గర పెట్టారు. కానీ దేవుడు ఏం చేశాడంటే తీసుకెళ్ళి రాజుని చేశాడు. రోజు ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు అలాగుంటే, నీ ప్రత్యేకమైన జీవితము, నీ పరిశుద్ధమైన జీవితము నేనేం చేస్తుంది అంటే అందరికన్నా హెచ్చించి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. దేవుని స్తోత్రం. చాలామంది ఇళ్ళల్లో వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళండి అన్నట్లుగా చూస్తారు. వాళ్ళ కుటుంబంలో అందరూ ఉన్నతమైన స్థితిలో ఉంటారు, వీళ్ళేమో కొంచెం తక్కువ లేని స్థితిలో ఉన్నారనుకో, పట్టించుకోరు, చూడరు. కానీ ఈరోజు నువ్వు కనుక అభిషేకించబడినట్లయితే, ప్రత్యేకంగా ఉన్నట్లయితే, దేవుడు అంటున్నాడు నిన్ను అందరికన్నా, నీ అన్నదమ్ముల కన్నా, నీ రక్త సంబంధుల కన్నా, నీ బంధువుల కన్నా, నీ చెలికాండ్రి కన్నా, అందరికన్నా నిన్ను హెచ్చించి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎలా వస్తుందా ఉన్నతమైన స్థితి? నీ ప్రత్యేకమైన జీవితాన్ని బట్టి, నువ్వు ప్రత్యేకంగా బ్రతకటాన్ని బట్టి, నువ్వు ప్రత్యేకంగా నడుచుకోవడాన్ని బట్టి అలాంటి స్థితిని దేవుడు ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక అభిషేకం వల్ల మొదటిది అధిక బలం వస్తుంది, రెండోది ఆత్మచేత నింపబడతాం, మూడోది దేవుడు హెచ్చిస్తాడు, నాలుగోది చూడండి, నాలుగోది కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం
కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని స్తోత్రం. అభిషేకం అంటే అక్షరార్థంగా ఏం చెప్పా? నూనె పోసి అభిషేకం. ఇక్కడ అన్నాడు నూనెతో నా తల అంటావు, నా తల మీద నూనె పోసావు, ఏమవుతుంది? నా గిన్నె నిండి. ఇదేంటి తల మీద నూనె పోస్తా అంటే గిన్నె నిండి పొర్లుతుందంట. అంటే అర్థం ఏంటి? గిన్నె నిండి పొరలడం అంటే అర్థం ఏంటి? నిండిపోయింది, ఇంకా వస్తుంటే పోతుంది అంటే సమృద్ధి. ఏంటి? కొంతమంది అంటారు బింది కొంచెం ఆ సగమో లేకపోతే 30వ వంతు పడితే ఏమంటారు? అయ్ ఇంకా వెళ్తుందిరా పట్ట అంటారు. వెళితి అనేది లేదు అక్కడ, లోటు అనేది లేదు అక్కడ, ఇది కొరత, ఇది కొదువ అనేది లేదు. నిండిపోయి ఎక్కువైపోయింది. ఇక ఏమెక్కువైపోయింది? దేవుడి ఆశీర్వాదం ఎక్కువైపోయింది, దీవెన ఎక్కువైపోయింది, సమృద్ధి ఎక్కువైపోయింది. ఎప్పుడు ఎక్కువైపోయింది? ఎప్పుడైతే తైలము పోసి అతని తల అంటారో అప్పుడంట. అంటే అతని ప్రత్యేక జీవితాన్ని బట్టి దేవుడు ఎలాగిచ్చాడంటే సమృద్ధి. ఎలా ఇచ్చేసాడు? సమృద్ధి. ఓ పట్టణానికి ఎలీషా వెళ్ళాడు. వెళ్తే ఒక వెధవరాలు వచ్చి అడిగింది, అయ్యా నాకు 2 కుమారులు, మా ఆయన కూడా పాస్టర్ గారే, కానీ అప్పులు చేసి చచ్చిపోయాడు. ఇప్పుడు అప్పులో ఏం చేస్తున్నారంటే నా పిల్లల్ని 2 పాలేరులు చేసుకుంటా తీసుకుపోతానంటున్నారు. అయ్యా నన్ను రక్షించా అన్నాడు. అప్పుడు అన్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏముందే? ఇదిగో పలానా నూనె బుడ్డి ఉందయ్యా, నూనె కొండ ఉంది. ఎంత నూనె ఉంది కొండలో? అడుగున ఎక్కడో కొంచెం ఉందంట, అడుగున ఎక్కడో. ఇతడు ఏం చెప్పాడంటే ఇక ఖాళీ పాత్రలు చాలా తెచ్చుకో, అరువు తెచ్చుకో, ఇతరుల నుండి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకో. చెప్పినట్టు చేసింది. ఇంటి నిండా ఖాళీ పాత్రలు పెట్టేసింది. మరలా వచ్చింది, అయ్యా ఏం చేయను? ఇప్పుడు వెళ్ళి దాన్ని వంపు. ఇప్పుడు అది నిండిపోతేనే కదా ఇక్కడ గిన్నె నిండి పొరులుతుంది. అంటే అది నిండిపోయింది, అది పొర్లిపోతే వేరొక దాంట్లో పట్టుకోవచ్చు. కానీ కొండలో అసలు లేదు, ఎక్కడో ఉంది. కానీ ఆవిడ పోస్తుంటే అంట వస్తానే ఉందంట. పోస్తుంటే ఏంటి? వస్తానే ఉంది, పోతానే ఉంది, వస్తానే ఉంది. నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. దేవుని స్తోత్రం. కొంతమందికి ఎంత తెచ్చినా ఉండదు. నీ దగ్గర కొంచెమే ఉందనుకో, దానితోనే దేవుడు ఆశీర్వదించేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏదో ఆకాశం నుండి ఊడిపడవసరలా, నీకు ఉన్నదాంతోనే దేవుడు ఆశీర్వదించగలడు. కనుక దేవుడు అన్నాడు సమృద్ధి. ఇక్కడ దావీదు సమృద్ధి వచ్చింది అన్నాడు. గిన్నె నిండి పొర్లిపోతున్నాయా? ఎక్కువైపోతుంది, ఏం చేసుకోను? ఎక్కువైపోతే ఏం చేసుకుంటాడు? నువ్వు తినగలనంతే కదా తినేది. అన్నం తిన్నావు అనుకో, పళ్ళెం పెట్టావు అనుకో, తినగలితే తింటావు. మరలా పళ్ళెం పెడితే తినలేం. అలాగే ఇతని యొక్క సమృద్ధి అంట గిన్నె నిండి పొర్లిపోతుందంట, ఎక్కువైపోతుంది. అటువంటి జీవితం నీకు కావాలంటే నువ్వు కూడా అభిషేకించబడాలి. చాలామంది అయ్యా మాకు ఇది లేదండి, మాకు అది లేదండి, మాకు ఇది కొరతగా ఉందండి, ఇది కొదువుగా ఉందండి. అది ఎవరైనా, నువ్వైనా నేనైనా, ఎవరైనా ఒకటే దేవునికి. నీ ప్రత్యేకమైన జీవితాన్ని బట్టి, నీ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. దేవుని స్తోత్రం. మీరు చదివితే దావీదు గురించి, దావీదు కంట ఎక్కడ ఏముందో తెలియదు అంట. అసలు ఎక్కడ ఏముందో, ఎంత బంగారం ఉందో, ఎంత డబ్బు ఉందో, ఎంత ఆస్తి ఉందో తెలియదంట. ఎందుకని? అంత సమృద్ధి. అంటే గిన్నె నిండి పొర్లిపోతుంది అన్నాడు కదా. అంత సమృద్ధి అన్ని విషయాలలో, ఒకదానిలో కాదు. సంతానం అయినా సరే ఏ కొరత లేదు. దావీదు దగ్గర ఏ కొరత లేదు.
అంత సమృద్ధిని దేవుడు ఇచ్చాడంటే అభిషేకము అంటే తన యొక్క ప్రత్యేకమైన జీవితము, ప్రత్యేకమైన జీవితం. నాలుగోది సమృద్ధిని కలగజేస్తాడు. అభిషేకం ద్వారా ఏం కలగజేస్తాడు? సమృద్ధి. నీ గిన్నె కూడా నిండి పొరలాలి, నీ కుటుంబంలో కూడా సర్వ సమృద్ధితో తొలతోగాలి అంటే. చాలామంది కొత్త ఇళ్ళను కట్టుకొని ఓపెనింగ్ చేసినప్పుడు ఏం చేస్తారు? పాలు ఎందుకు పొంగి కింద పోవాలంటారు. పొంగి ఏంటి అర్థం? ఇదే. దేవుని స్తోత్ర. నీ కుటుంబం కూడా సమృద్ధితో తొలతూగాలి. నీకు అన్నీ ఎక్కువైపోవాలి, ఏది తక్కువ అవ్వకూడదు. అన్నీ ఎక్కువైపోవాలి కానీ తక్కువ అవ్వకూడదు. అందుకని అదే అన్నాడు, అలాంటి సమృద్ధి నీకు కలగాలంటే అవి చేస్తే కలగదో, నువ్వు ప్రత్యేకంగా జీవిస్తే. దేవునికి ప్రతిష్ట చేయబడ్డావు, దేవుని కోసం నువ్వు ఏర్పాటు చేయబడ్డావని నీ జీవితం ఒక పరిశుద్ధమైనదిగా నువ్వు కనబరిచితే దేవునికి కనబరిచితే దేవుడు ఇటువంటి సమృద్ధిని ఇస్తాడు. దేవుని స్తోత్ర. ఇంకా ఐదోదిగా అదే కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 20వ వచనం నుండి. నా సేవకుడైన దావీదును నేను కనుకొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. దేవుని స్తోత్ర. ఐదోది అంటున్నాడు, నేను అభిషేకించే కదా, నేను అభిషేకించిన నా దావీదికి నా చెయ్యి ఎడతెగక, ఆయన చెయ్యి తోడుగా ఉంటుందంట. ఎవరికి తోడుగా ఉంటుంది? ప్రత్యేకించబడి ప్రతిష్ట చేయబడి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నీకు దేవుడు ఇస్తే దాని తోలనాడి నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే దేవుడు నీకు తోడుగా ఉండడు. ఆ ప్రత్యేకతను నిలబెట్టుకుంటే, ఆ జీవితాన్ని నిలబెట్టుకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడు. నేను అభిషేకించిన నా దావీదుకు నా చెయ్యి ఎడతెగక తోడుగా ఉంటుంది. దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటే ఇంక ఎదురేదని నిలబడగలదు మన ఎదురు? దేనికన్నా మనం భయపడగలవచ్చా? అందుకే అంటాడు దావీదు, గడాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కరియు నీ దండము నన్ను అది, నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభా, నాకెందుకు భయం? ఎక్కడికైనా వెళ్తా నేను, నాకు భయం లేదు, ఎందుకంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉంది. అందుకే దావీదు అంట, ఏ శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళిన దావీదుకి ఎక్కడ అపజయం అనేదే లేదు. మీరు చదువుకోండి వాక్యం, ఎక్కడ అపజయం లేదు. ఇక్కడ ఓడిపోయాడు దావీదు అన్న మాట లేదు. ఎందుకని? ఆయన ఓడిపోతే దేవుడు ఓడిపోయినట్టే. ఎందుకని? దేవుని చేయి కదా అతనికి తోడుగా ఉంది, దావీదుకి దేవుడే కదా తోడుగా ఉంది. అందుకే గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఈ మాట అంటాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధం చేసేది నేను కాదు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు కదా, ఆయన చేస్తాడు. అందుకే ఒకళ్ళు ఇలాగ అన్నారు, దావీదంట వరుసల్లో రాయేసి ఆ గొలియాతుని కొడితే నుదుటి మీద తగిలితే ఎడుపడ్డాడు, వెనక్కబడాలి, ఎదరకబడ్డాడు. ఎదరబడ్డాడు, బొక్కబార్లో పడ్డాడు అంట. ఎవరికి పడ్డాడు? వెనక నుండి దేవుడు చేత్తో కొట్టాడంట, దెబ్బగా వచ్చాడు. లేకపోతే అంత భారీ శరీరం కలగోడికి గులకరాయి ఏం చేయదు, చేసిద్దా? మామూలోడు కాదు, 6 మూరల జానుడు. అతని బల్లెమును ఇద్దరు మోసుకెళ్ళారంట. అతని డాలును 4 పట్టుకొని మోసుకొచ్చారంట. డాలు అంటే ఇలా పట్టుకునేది. అంటే అతను ఇంకెంత బలవంతుడో చూడండి. అతని ఆయుధాలే అంత బలం అయితే అతడు ఎంత బలవంతుడు? ఒక 10 మంది మనుషులు కలిస్తే ఎంత బలమో అంత బలవంతుడు. 1 టన్ను ఉండేవాడు అంట. ఒక మాటలో చెప్పాలండి, అంత 1000 కేజీలు. ఇప్పుడు 100 కేజీలు ఉన్నవాడిని చూస్తేనే మన అమ్మో వీడు ఎంత లావు ఉన్నాడు అంటాం. ఆడు 1000 కేజీలు ఉన్నాడంటే ఎలా ఉంటుంది? ఒక పర్వతంలా కనపడతాడు. కానీ దేవుని ముందు, దావీదు ముందు అలాంటి వాడు కూడా నిలబడలేకపోయాడు. అంటే అర్థము దావీదుకి దేవుని చెయ్యి తోడుగా ఉంది.
ఎప్పుడు తోడుగా ఉన్నాడు దేవుడు? ఎప్పుడైతే దావీదు మీదకి అభిషేకం వచ్చిందో, ఎప్పుడైతే దావీదు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాడో, అప్పుడు దేవుని చెయ్యి అంట దావీదుకి తోడుగా ఉంది. దేవుని స్తోత్రం. దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు ప్రత్యేకంగా ఉండాలి అంతే. నీకు నచ్చినట్లుగా, నీకు తోచినట్లుగా ఉంటే దేవుడు తోడుగా ఉండడో. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ప్రతిష్ఠ చేయబడ్డావు, దేవుని కోసం ఏర్పాటు చేయబడ్డావు కనుక నువ్వు ప్రత్యేకతను నువ్వు కాపాడుకుంటే దేవుడు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఏ అపాయము రానివ్వడో, ఏ కీడు దరిదాపుల్లోనికి చేరనివ్వడో ఆయన తోడుగా ఉంటే. కనుక ఐదోది ఆయన తోడుగా ఉంటాడు. ఇంకా ఆరోదిగా చూడండి, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 50వ వచనం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 50వ వచనం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడువు, అభిషేకించిన దావీదుకును అతని సంతానముకును నిత్యము కనికరము చూపువాడవు. దేవుని స్తోత్రం. అభిషేకం వల్ల దావీదు మీదకి ఇంకేం వచ్చిందంట? దేవుని కనికరం. ఆయన మీదే కాదంట, ఆయన పిల్లల మీద కూడా వచ్చేసిందంట. ఆయన అందుకే దేవుడు అంటాడు, దావీదా, ఇక ఈ సింహాసనం మీద నీ తర్వాత నీ సంతానపు వారే ఉంటారు. నీ కుమారుల్లో ఒకడైనా ఈ సింహాసనం మీద రాజుగా ఉంటాడు. ఇది నీ వద్ద నేను ప్రమాణం చేసి చెప్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. అంత కనికరాన్ని దేవుడు దావీదు మీద చూపించడానికి కారణం ఏంటంటే ఈ అభిషేకమును దావీదు నిలబెట్టుకున్నాడు. ప్రత్యేకంగానే బ్రతికాడు కనుక, అట్టి ఉన్నతమైన జీవితాన్ని జీవించాడు కనుక దేవుడు అట్టి గొప్ప కనికరాన్ని దావీదు మీద చూపించాడు. సౌలు తర్వాత సౌలు కుమారుడు అవ్వలేదు, కానీ దావీదు తర్వాత దావీదు కుమారులే రాజ్యం మీద సింహాసనాసీనులై ఏలుబడి చేశారు. దేవుని స్తోత్రం. అది దేవుని కనికరాన్ని బట్టి జరిగింది. ఈరోజు ఏ అధికారైనా, ఏ నాయకుడైనా, ఎవరైనా అధికారులుగా నియమించబడాలంటే అది దేవుని కనికరము ద్వారానే. దేవుని ఏర్పాటు లేకుండా ఎవరు ఏమీ కాలేరు. అది దేవుని ఏర్పాటు. అందుకే దేవుడు అంటాడు, అధికారుల కోసము, నాయకుల కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకించబడ్డారు, దేవుని చేత వారు ఏర్పాటు చేయబడిన వారు కనుక. ఇక్కడ దేవుని కనికరము దావీదు మీదకి, సంతానం మీదకి ఎలా వచ్చిందంటే అతని మీద అభిషేకమును బట్టి, అంటే అతని యొక్క ప్రత్యేక జీవితాన్ని బట్టి దేవుని కనికరము బిడ్డల మీదకి వచ్చేసింది. కనుక ఆరోది దేవుడు కనికరాన్ని చూపుతారు. ఆఖరిది ఇక అభిషేకము ద్వారా ఏమొస్తుందంటే పరిశుద్ధత వస్తుంది. ఏమొస్తుంది? పరిశుద్ధత. కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ఈ అభిషేకమే కారణము. ఎవరు పరిశుద్ధంగా ఉండగలరు? ఎవరు పరిశుద్ధంగా? ఎలా పడితే అలా తిరిగేవాళ్ళు, ఏది పడితే అది తినేవాళ్ళు, వేయి పడితే అవి చూసేవాళ్ళు పరిశుద్ధంగా ఉండలేరు. ప్రత్యేకంగా ఉండేవాడే పరిశుద్ధంగా ఉంటాడు. గుర్తుపెట్టుకొని, ఎవరైతే ప్రత్యేకంగా బ్రతుకుతున్నారో వాళ్ళే పరిశుద్ధంగా ఉండగలరు. కనుక నేను అందరితో కలిసిపోతానండి, నేను అందరితో తిరిగేస్తానండి, నేను అన్నీ తినేస్తానండి అంటే, నేను అన్నీ చూసేస్తానంటే నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. అవి నిన్ను ఉండనివ్వు. ఒకటే, అవి నిన్ను ఉండనివ్వు. ఎప్పుడైతే వాటన్నిటిని విడిచిపెట్టి, లేదో నేను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాను, నేను నీళ్ళ ద్వారా అభిషేకించబడ్డాను, లేదా నేను తైలం ద్వారా అభిషేకించబడ్డాను, నేను పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డాను, లేదా దేవుని అగ్ని చేత నన్ను అభిషేకించాడు, ఆయన వరముల చేత నన్ను అభిషేకించాడు అనుకుంటావా? అప్పుడు నువ్వు ప్రత్యేకంగా జీవించగలుగుతావు. దానిని బట్టి నీకు పరిశుద్ధత వస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని ఎవరు చూస్తారు? దేవుణ్ణి ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరి హృదయం అయితే శుద్ధిగా ఉంటుందో వారు దేవుని చూస్తారు, దేవుని స్వరాన్ని వింటారు. మూడవదిగా దేవుని యొక్క దర్శనాలు కూడా వాళ్ళు, ఇది లేకోకుండా అది జరగదు.
అది జరగదో. నువ్వు తల కిందగా తపస్సు చేసిన జరగదో. చాలామంది దేవుని దర్శనం కోసము మహర్షులు ఋషులు తపస్సులు చేస్తున్నారు దేవుని దర్శనం కోసం. ఎప్పుడు కలిగిద్ది? వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, జనాల్లో తిరగరు, ఏది పడితే అది తినరో, ఎలా పడితే వాళ్ళు అలా బ్రతకరో. ఒక ప్రత్యేకత. ఇంకా హృదయాన్ని ఏం చేసుకుంటారు? శుద్ధి చేసుకుంటారు, ఇక ఏది రాకోకుండా. ఇంకా ఎక్కువ దైవ తలంపుతోనే ఉంటారు కనుక దేవుడు వారిని దర్శిస్తాడు. అటువంటి పరిశుద్ధత నీకుంటే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. బైబిల్ సిద్ధాంతం ఒకటే, దేవుడు కనబడతాడు, దేవుడు మాట్లాడతాడు. ఆయన కనబడతాడు, మాట్లాడతాడు. అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు నిన్న నేడు నిరంతరం ఆయన ఎలాగున్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. కనుక ఆయన కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. ఎప్పుడు నీకు కనబడతాడు, ఎప్పుడు మాట్లాడతాడు అంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటే. ఎప్పుడు నీ పరిశుద్ధత వస్తుందంటే నువ్వు ప్రత్యేకంగా, అంటే నువ్వు అభిషేకించబడితే, ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటే నీకు పరిశుద్ధత వస్తుంది. కనుక అభిషేకము అంటే ప్రత్యేకంగా ఉండటం లేదా ప్రతిష్ఠ చేయబడటం, పరిశుద్ధంగా జీవించటం. వాటి వల్ల ఏమి ఉపయోగమో ఈరోజు దేవుని వాక్యం ద్వారా ఉన్నాం. వీటి కావాలి అంటే నీ జీవితం ద్వారానే, నీ ప్రత్యేకత ద్వారానే ఇవన్నీ నువ్వు కలిగి ఉంటావు. అట్టి కృపా ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.